ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరులకు యేసుక్రీస్తు వారి ఉన్నత నామం పేరిట వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడుతూ బలపరుస్తున్న దేవునికి స్తోత్రాలు. ఏకీభిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రతిరోజు వినే ఈ కొద్ది మాటలు మిమ్మల్ని ఆదరించేవిగా నడిపించేవిగా ఉన్నాయని నమ్ముతున్నాను. నేటి వాగ్దానం ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. నీవు వారికి భయపడకము. ఎవరు వారు? ఎవరికి భయపడుతున్నావు? ఈరోజు నీ జీవితంలో భయపెట్టేవారు ఎవరు? ఎవరిని చూచి ఆందోళన, కంగారు మీ జీవితంలో ఉంది? ఎవరైతే నీ జీవితానికి భయానికి గురి చేస్తున్నారో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీవు వారికి భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉందాం. యేసుక్రీస్తు ప్రభువు మనకు ధైర్యాన్ని ఇచ్చాడు. ఆయనలో ఉన్నవారు గొప్ప ధైర్యం కలిగిన వారుగా ఉంటారు. ఎవరైతే నీకు హాని చేయాలనుకుంటున్నారో వారిని చూచి భయపడొద్దని ఈరోజు వాగ్దానం తెలియజేస్తుంది. ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. గర్భంలో రూపొందించక మునిపే నేను నిన్ను ఎరిగితిని, ప్రతిష్ఠించి ఉన్నానని దేవుడు చెప్పినప్పుడు ఇర్మియా కొంచెం కంగారు పడ్డాడు. ప్రభువా, నేను బాలుడను అని అన్నప్పుడు దేవుడు, నేను నీకు తోడై ఉన్నాను, నేను చెప్పింది జనులకు చెప్పుము అన్నాడు. చాలాసార్లు మన జీవితంలో దేవుడు దర్శించినప్పుడు, బలపరచడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కూడా మనకున్న సమస్యనే ఎత్తి పట్టడానికి చూస్తుంటాం. దేవా, నాకు అది లేదు, ఇది లేదు, దీనివల్ల ఇది చేయలేకపోయాను, ఈ కారణం వల్లే నేను పలానాది నీ కొరకు చేయలేకపోతున్నాను అని ఏవేవో కొరతలను, లేములను చూపిస్తూ ఉంటాం. దేవుని కొరకు ఏమీ చేయలేని వారిగా మిగిలిపోతుంటాం. బహుశా ఈరోజు ఈ మాటలు వింటున్నా నీవు కూడా ఇలానే ఉన్నావేమో. ఇన్ని సంవత్సరాలు ఇలాగే కాలాన్ని గడిపేసావేమో. దేవుడు ఒక బాధ్యతను మన మీద ఉంచాడు. నిన్ను బలపరచాలని, నడిపించాలని, తన మహిమ కొరకు నిన్ను వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. బ్రతికి ఉన్నంతకాలం ఏదో ప్రయాసతో ఉద్యోగమనో, పిల్లలనో, ఏవో సంపాదించాలనో, ఎంతో సాధించాలనో అన్నీ కూడా పట్టుకుపోతామనో కాదు. కానీ దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు, ఎందుకు జీవితాన్ని ఇచ్చాడు అంటే లోకానికి వెలుగై ఉండాలని. క్రైస్తవులు లోకానికి ఉప్పై ఉండాలని. దేవుని మాటలు, ఆయన జ్ఞానం, దేవుని ప్రేమ మన ద్వారా లోకానికి ప్రసరించాలని పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాస్తూ అంటాడు, దేవుని గూర్చిన జ్ఞానం సంఘం ద్వారా లోకానికి పరిచయం చేయాలని ఆశిస్తున్నాడు. దేవుని జ్ఞానం లోకానికి అందించబడ్డానికి దేవుడు లోక సంబంధమైన వ్యక్తులను ఎన్నుకోలేదు, సంఘాన్ని ఎన్నుకున్నాడు. సంఘంలో ఉన్న బిడ్డలను వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. సంఘం అనగా యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా కడగబడిన వారు. నీవు, నేను ఆయన సంఘమై ఉన్నాం. మన ద్వారా దేవుని జ్ఞానాన్ని లోకానికి అందించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఏదైతే నా వల్ల కాదు అని వెనుకగా అడుగు వేస్తున్నావో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడై ఉన్నానని, ముందుకు నిన్ను నడిపిస్తానని. ఎక్కడైతే ఓడిపోతున్నామో, ఎక్కడైతే తలదించుకుంటున్నామో అక్కడే నిన్ను నిలబెడతాడు, విజయాన్ని ఇస్తాడు. నిన్ను విడిపించుటకు సమర్థుడైన దేవుడు గనుక భయపడకమని వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి. ప్రార్థన. నమ్మకం గల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. భయపడకము అని సెలవిచ్చిన నేటి వాగ్దానాన్ని బట్టి వందనాలు. ఎన్నో రకాల భయాలు, ఓటంలు మా ప్రియుల జీవితాల్లో ఉన్నప్పటికీ నీ వాగ్దానం ద్వారా ఈ దినము మాకు తోడై ఉన్నావని, ఇది నీ వాక్కని, మమ్మల్ని విడిపించి సమర్థుడు అని తెలియజేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమంతా ఈ మాటల ద్వారా ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న వారినైనా బలపరచమని, ఆదరించమని అడుగుచు యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.